నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా, స్తుతులకు భోజనుడైన తండ్రి, అద్భుతాలు చేయి దేవా, మీ వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి, మహింపరచటానికి ప్రభువా మీరిచ్చిన కృపకై మీ స్తోత్రాలు. ఎన్నికలేని వారిమి, దౌర్భాగ్యులమి, దిక్కుమాలిన వారిమైన మమ్మల్ని తండ్రి దేశంలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఉచితముగా మీరు అనుగ్రహించిన రక్షణ బట్టి మీ స్తోత్రాలు. ఈ రక్షణ ఎందరికి లేదో ప్రభువా, వారందరిని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ శిక్ష నుండి విడిపించుట, తప్పించుట. ప్రభువా, శిక్షలో ఎందరున్నారో అటు వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా తండ్రి, రక్షణ దయచేయండి. మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బడ్డవారి పొలంలో తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రియ బిడ్డలందరిని బట్టి మీ స్తోత్రాలు. మీ ఏర్పాట్లో ఉన్న మీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ఒక్కరు నశించుట నాకేమాత్రం ఇష్టం లేదు. నశించే వారిని ఎదుగు రక్షించను. క్రీస్తేసుగా మీరు లోకానికి వచ్చినందుకే మీ స్తోత్రాలు. ఈ రీతిగా తండ్రి దేవా, మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ దాసుడు శ్రీనివాసరావును బట్టి, మాధవుని బట్టి మీ స్తోత్రాలు. ప్రభువా, మీ బిడ్డలను రక్షించుకున్నారు, కుటుంబంగా చేశారు, బిడ్డలనిచ్చారు. దేవా, ఈ రీతిగా తండ్రి ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఈ స్త్రీల పరిచర్య జరిగించటానికి మీరు సహాయపడుతూ వస్తున్నందుకే మీ స్తోత్రాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డల మీద ఉంచండి. దేవా, మీ సన్ని తోడుగా ఉంచండి. ప్రభువా, ఈ గ్రామస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన సేవు, గ్రహింపగలిగిన మనసు, తెరవబడిన హృదయాన్ని మీరు అనుగ్రహించండి. దేవా, మీ వాక్యము రెండంచులు గల వాడుగదదై ప్రభువా ప్రతి బలహీనతలో దూరుచు హృదయమును శోధించుచున్నది. ఆ రీతిగా ప్రభువా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మోకాలు యేసునామం నొంగవలెను, ప్రతి నాలుక యేసుక్రీస్తు నామమున ఒప్పుకొని వలన మాటను బట్టి మీ స్తోత్రాలు. ఈ రీతిగా ప్రతి మోకాలు తండ్రి మీ నామం పెరట వంగటానికి, ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించటానికి ప్రభువా సహాయం చేయండి. ఈ సమయం తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొందండి. నిలవబడే మీ దాసురాలను మీ ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించమని, వాకింగ్ కొరకై దేవా మీ బిడ్డను మిషన్లో సిద్ధపరచమని, మీ ఏర్పాట్లో ఉన్న ప్రియ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొత్త పాటల బుక్లో 226, పాత పాటల బుక్లో 224. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే, నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే, జీవా
స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టకమునుపే ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టకమునుపే దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు దేవుడే నరరూపియాయే ఆయన పేరు యేసు ప్రభు ఆయన పేరు యేసు ప్రభు స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడయ్యుండు భయపడకు మని పలికే యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే నీకు తోడయ్యుండు భయపడకు మని పలికే పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను నా సొత్తు నీవనెను స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతు ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకు నీచే
స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్ సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్ అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే జీవపు దాతాయనే నీ రక్షణకర్తాయనే జీవపు దాతాయనే నీ రక్షణకర్తాయనే నీ రక్షణకర్తాయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు 374 కొత్త పాటల బుక్లో ఏమో 374, పాత పాటల బుక్లో 371. ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా దేవాతి
వచ్చాడయ్యా దేవాతి దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకే ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా ధనవంతుడైయుండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా ధనవంతుడైయుండి యేసయ్యా దరిద్రుడై ఇలా పుట్టాడయ్యా రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై రూపురేఖలు కోల్పోయాడు నీ నా పాప విమోచనకే ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై పాపుల రక్షకుడేసయ్యా కాచెను రక్తము పాపులకై తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తన రక్తముతో తన దరి చేరిన పాపులనెల్లా కడుగును తన రక్తముతో ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగా వస్తాడయ్యా నమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా నమ్మి
ఉండేగా ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై అతి వినయముగా బ్రతిమాలుచున్నాను నేడే నమ్ముము యేసు ప్రభున్ అతి వినయముగా బ్రతిమాలుచున్నాను నేడే నమ్ముము యేసు ప్రభున్ ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా కొత్త బాటలు కొత్త పాటల బుక్లో ఏమో 385, పాత పాటల బుక్లో ఏమో 382. 88 కొత్తది. పాత బుక్లో ఏమో 385. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను శాపగ్రాహి అయే సిలువలో శాపగ్రాహి అయే సిలువలో పరుగిడి రాము శాపగ్రాహి అయే సిలువలో శాపగ్రాహి అయే సిలువలో పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు
ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై నూమి వేయబడే ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై నూమి వేయబడే ప్రాణమిడనేసు సిలువలో ప్రాణమిడనేసు సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. సిలువలో నీకై దప్పికొని కలుషని క్షమకై ప్రార్థించి సిలువలో నీకై దప్పికొని కలుషని క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము. సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించే. తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించే. కాపరి స్వరము ధ్యానించే. కాపరి స్వరము ధ్యానించే. హే పరుగిడి రమ్ము. కాపరి స్వరము ధ్వనించే. కాపరి స్వరము ధ్వనించే పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. తామసించతగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు. తామసించతగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు. నేడే నీ రక్షణ దినము. నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము. నేడే నీ రక్షణ దినము. నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు
పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా. తానే కడుగును తన రక్తముతో తండ్రి వలె నీ పాపమునంతా. తనయుడావైపోదు విపుడే పరుగిడిరము. తనయుడావైపోదు విపుడే తనయుడావైపోదు విపుడే పరుగిడిరము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలమిదే జగేలా. కృపాకాలమిదే జగేలా పరుగిడిరము. కృపాకాలమిదే జగేలా. కృపాకాలమిదే జగేలా పరుగిడిరము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుని వాక్యం చూసుకుందాం. అయితే ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఎవరు దేవుని కుమారులు. అంశం పేరేంటండి? ఎవరు దేవుని కుమారులు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మరొకసారి చదువుకుందామండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందామండి.
పరలోకందు పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మరి స్త్రీలంగా తండ్రి నాయన నీ యొక్క సన్నిధిలో మేము గడపడానికి మాకు ఇచ్చిన యొక్క సమయంకి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి యొక్క సమయం అంతటిని ఆశీర్వాదకరంగా మార్చండి. మా యొక్క హృదయం అనే తలుపులు తెరవబట్టడానికి ఈ వాక్యం ద్వారా తండ్రి నాయన తండ్రి లోతైన మర్మమును గ్రహించుకొని మేము దేవుని కుమారులుగా ఉండాలంటే నాయన ఎటువంటి లక్షణములు మేము కలిగి ఉండాలో ప్రభువా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి నాయన, విశ్వాసంలో నాయన స్థిరపరచండి, సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీ యొక్క వాక్యం మీద తండ్రి నాయన మనసును కేంద్రీకరించగలటకు సహాయం చేయండి. ఈ సమయం అంతట్లో అపవాది క్రియలన్నింటినీ లయం చేసి కేవలం నాయన నీ నామం మాత్రం మహింపరచబడే విధంగా ఈ యొక్క సమయం అంతటిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయం అంతట్లో నీవు తోడేంటిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరు దేవుని కుమారులు అని మనము చెప్పుకుంటున్నాం కదండి. మరి గలతీ పత్రికలో 3వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవుని కుమారులు అని మరి మనం చూస్తూ వచ్చాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసము అనేది మనకి ఒక కండిషన్ అన్నమాట. విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంటే మాత్రమే ఏమవుతాం, మనము దేవుని కుమారులు అనబడతాం. అయితే విశ్వాసం గురించి మనము ఎన్నో వాక్యములు విని ఉంటాము. అయితే మరొకసారి దేవుడు విశ్వాసం గురించి మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అయితే విశ్వాసం అంటే హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము, విశ్వాసం అనబడినది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది ఎటువంటిదండి? నిరీక్షింపబడు వాని యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. అయితే మన జనరల్గా ఇది బైబిల్ ప్రకారము మనం చూసుకున్నట్టయితే విశ్వాసం అంటే ఏంటంటే దేని కొరకైతే మనం ఆశపడతామో, ఎదురు చూస్తూ ఉంటామో దాన్ని ఒక దినమాన మనం పొందుకుంటాము, మనము ఒక దినమున చూస్తాము అనడమే విశ్వాసం అన్నమాట. మరి కంటికి కనిపించింది అదృశ్యమైనవి అని ఉంది కదండి. మరి కంటికి కనిపించింది ఒక దినమా ప్రత్యక్షం అవుతుంది అనడమే విశ్వాసము అన్నమాట. అయితే ఈ విశ్వాసము కలిగిన వ్యక్తి మనకి ఎవరు తెలుసండి? అబ్రహాం తెలుసు కదా. మరి 11వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే మనం అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశముకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలువెళ్ళెను. మనం అబ్రహాంని చూసినట్టయితే మరి అబ్రహాం యొక్క తండ్రి తెరహును మనం గమనిస్తూ వస్తాం. మరి తెరహు తన తండ్రి అయిన తెరహు ఏం చేస్తాడండి? విగ్రహారాధన చేస్తూ వస్తున్నాడు. అయితే విగ్రహారాధన చేస్తూ తన తండ్రితో ఏకీభవిస్తున్న సమయంలో దేవుడు అబ్రహాంను పిలిచి, నువ్వు ఈ దేశంను వదిలివేయాలి, నీ బంధువును వదిలివేయాలని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. అయితే అప్పుడు ఆ పిలుపుకు ఎవరు లోబడ్డాడు? అబ్రహాం లోబడ్డాడు. అయితే ఏమన్నాడా, ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాంకి తెలుసా? ఆ యొక్క స్థితిలో, ఆ యొక్క సమయంలో అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇక్కడ మనం చూసినట్లయితే మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అతడు ఎరుగక బయలువెళ్ళి. మరి అడ్రస్ తెలియకుండా వెళ్ళే వాళ్ళని ఏమంటారండి? అడ్రస్ తెలియకుండా వెళ్ళే వాళ్ళని బిచ్చోళ్ళనో వెర్రోళ్ళనో ఏదో ఒకటి అంటారు కదా. మరి అబ్రహాం బయలుదేరి అన్నీ సడన్గా విడిచిపెట్టి మరి వెళ్ళిపోతూ ఉంటే అబ్రహాంని అప్పుడు కాలంలో ఏమనుకుని ఉండేవాళ్ళు కదా. అందరూ అడగరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు మనం ఊరికి వెళ్తుంటేనే ఏమని అడుగుతారు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు కదా. మరి అబ్రహాం సడన్గా మరి తన బంధువుల్ని, తన ఇంటి వారందరినీ వదిలేసి వెళ్ళినప్పుడు అబ్రహాంని కూడా అట్టివారిగానే చూసి ఉండొచ్చు కదా. మరి అబ్రహాం అయితే మరి దేవుని కుమారుడు అనిపించుకోవడానికి ఏం చేశాడండి? సమస్తమును విడిచిపెట్టి దేవుడు మరి అప్పుడు దేవుని కొరకు అన్నిటినీ వదిలేసి విశ్వాసమును బట్టి ఆయన దేవుడే చూసుకుంటాడనే నమ్మకంతో లోబడి
ఆ యొక్క స్థితిలో బయలు వెళ్ళిన వాడిగా మనం చూస్తున్నాం. అయితే విశ్వాసంకి నమ్మకానికి నేను ఈ యొక్క రాత్రిలో తేడా ఏంటో చెప్దామని ఆశపడుతున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి నిజంగా జరిగిన ఒక సందర్భం అన్నమాట. అయితే ప్లాటినం అని ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ప్లాటినం అనే ఆయన ఏం చేస్తున్నాడంటే నయగార జలపాతాల మధ్య ఒక కర్ర మీద అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉంటే అతను నడిచే టైంలో అక్కడున్న జలపాతాలంటే టూరిస్టులు అందరూ వస్తారు కదా, వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అతన్ని చూస్తూ ఉన్నప్పుడు అందరూ అట్లా నడుస్తూ ఉన్న ఆ యొక్క ఫీట్ని చూసి కేరింతలేస్తే చప్పట్లు కొడతా చిన్నపిల్లలు అందరూ పెద్దవాళ్ళందరూ అరుస్తా అరే భలే చేస్తున్నాడే అనుకుంటా ఉన్నారు. అయితే ఆయన ఒక ప్రశ్న అడిగాడు అనమాట. అయితే నేను ఇటు నుంచి అటు నడిచాను కదా, అటు నుంచి ఇటు నడవగలనని మీ అందరికీ నమ్మకం ఉందా అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తారంటే నేను నువ్వు నడవగలవు అని వాళ్ళందరూ అంటారనమాట. అడిగినప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, అటు నుంచి ఇటుకి నడుస్తాడు, నడిచి చూపిస్తాడు. తర్వాత మీ అందరిలో ఎవరికైనా ధైర్యం ఉంటే నా భుజాల మీద ఎక్కి కూర్చున్నట్లయితే నేను అటు నుంచి ఇటు నుంచి అటు మళ్ళీ నడుస్తాను అని చెప్పి అంటాడనమాట. అన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళు ఒక్కళ్ళన్నా యాక్సెప్ట్ చేసి ఉంటారో యాక్సెప్ట్ చేయలేదో మీరే చెప్పాలి. జలపాతాలు కదా, చేయలేదు ఎవరు. ఆయన నడవటం చూసారా లేదా? చూశారు కదా. నడవటం చూడటం అంటే ఒకటి జరిగిన దాన్ని అంటే వాళ్ళు చేయగలరు అని తెలిస్తే అది నమ్మకం. అది చేయగలరో లేదో అనే ఒక నమ్మకం అంటే ఒక ప్రూఫ్ లేనప్పుడు, దాన్ని ఒక ఎవిడెన్స్ లేనప్పుడు అది విశ్వాసం అన్నమాట. అయితే ఆ యొక్క భుజాల మీద ఒక చిన్న పాప మాత్రం ఎక్కడానికి ఇష్టపడుతుంది ధైర్యంగా. ఆ పాప చూపించిందే విశ్వాసం అన్నమాట. అంటే అక్కడ అతను ఆ యొక్క భుజాల మీద ఆ పాపను ఎక్కించుకొని ఇటు నుంచి అటుకి అటు నుంచి ఇటుకి నడుస్తాడు. నడిచినప్పుడు ఆ పాప విశ్వాసం చూపించిందా లేదా? ఆ పాప ఎవరో కాదు, అతని కుమార్తె అన్నమాట. అంటే మనం తండ్రి మీద ఎలా అనుకోవాలంటే మనం చూస్తాము, అన్నీ వింటానే ఉంటాం, కానీ మనం విశ్వాసం చూపించాం. నమ్మకం అయితే చూపిస్తాం. నమ్మకం ఎలాంటిదంటే విశ్వాసానికి తొలిమెట్టు అన్నమాట. నమ్మకం ఎలాంటిది? విశ్వాసానికి తొలిమెట్టు. చాలామంది మాకు విశ్వాసం ఉంది అంటారు, కానీ అది నమ్మకం మాత్రమే. నమ్మకంతో మనం ఆగిపోకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు అనమాట. మరి దేవుని కుమారులుగా మార్చబడాలంటే అంత ఈజీ కాదు. తొలిమెట్టుగా మనం ఏం చూస్తున్నామంటే విశ్వాసం అనేది మనం చూస్తూ వచ్చామన్నమాట. అయితే ఈ విశ్వాసంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. మరి జాన్ ముల్లర్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి అనాథ శరణాలయం నడిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇది అందరూ విని కూడా ఉండొచ్చు. అయితే అనాథ శరణాలయం నడిపిస్తూ ఉన్న టైంలో అనాథ పిల్లలందరికీ మరి ఆహారం లేక ఒకరోజు వాళ్ళ పిల్లల ఆకలేస్తూ ఉంది, భోజనం సమయం అవుతూ ఉంది, పెట్టడానికి చేయడానికి అక్కడ ఏమీ లేవన్నమాట. అయితే ఆయన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న సేవకులందరికీ ఏమని చెప్పాడంటే అక్కడ పరిచర్యలో పాల్గొనే వాళ్ళకి పిల్లలకి భోజనం సమయం అయింది అని అడిగితే నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు విశ్వాసం ఉంచండి, దేవుడు కరెక్ట్ టయానికి మనకు అన్నీ ఇస్తాడు అని అంటే ఏంటి నేను ఇలా మాట్లాడుతున్నాడు, ఏం లేదు కదా ఇక్కడ వడ్డించడానికి అని చెప్పి అనుకుని మరి ప్లేట్స్ పెట్టమని ఆయన చెప్తాడు. ప్లేట్స్ గ్లాసెస్ పెట్టమని చెప్పి పిల్లలందరినీ కూర్చోపెట్టమంటాడు అనమాట. అయితే ఆ యొక్క టైంలో అలా జరిగించినప్పుడు వాళ్ళందరూ విశ్వాసం లేకనే ఉన్నారు, ఎవరు మిగతా అక్కడ పరిచర్యలో పాల్గొన్న వాళ్ళందరూ. కానీ ఆయన మాత్రం చాలా విశ్వాసంతో మరి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక ప్రోగ్రాము క్యాన్సిల్ అయిపోతుంది, ఒక మీటింగ్ క్యాన్సిల్ అయిపోతే ఆ భోజనం అంతా వేస్ట్ అయిపోతుందంటే అదే టయానికి వారు వచ్చి అక్కడ ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు అక్కడంతా పిల్లలందరూ తృప్తిగా తింటారు. అయితే ఇదే విశ్వాసం అన్నమాట. అక్కడ ఏమీ లేనప్పుడు మనము అది జరుగుతుంది అని నమ్మటమే విశ్వాసం అన్నమాట. మరి మామూలు విషయాల్లో నేను చూపించానండి. ఇంకొక ఎగ్జాంపుల్ మనము బైబిల్ని ఆధారం చేసుకుని ఇంకోటి చూద్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయం 7
లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతనిని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను అనెను. మరి యొక్క సందర్భం మనకందరికీ తెలిసిందే. అయితే ఇశ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని ఎవరు చెప్తున్నారండి? యేసయ్యే చెప్తున్నాడు అనమాట. మరి శతాధిపతి యొక్క దాసుడు పక్షవాయు రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ శతాధిపతి ఏం చెప్తాడంటే, నా ఇంటికి నువ్వు రావడానికి నేను ఏమాత్రం పాత్రుడిని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు ఆ యొక్క రోగం నుంచి విడిపించబడతాడు అని చెప్తే అప్పుడు దేవుడు ఈ మాట అన్నాడు అనమాట. అయితే వెంటనే ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో ఆ గడియలోనే ఏమవుతుంది, ఆ యొక్క పక్షవాయు రోగము ముట్టి స్వస్థపరచబడుతుంది అనమాట. అప్పుడు ఇక్కడ కింద చూసినట్టయితే 10వ వచనంలో, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఆ దాసుడు ఏమయ్యాడు? స్వస్థత. మరి ఇంతటి విశ్వాసం చూపించిన శతాధిపతి వలె మనం ఉన్నామా? మనం ఈ రాత్రిని ప్రశ్నించుకోవాలి. మరి ఇంకొక వాక్య భాగం చూసుకుందామండి. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. నీ సంతానం ఇలాగుండని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి ఇంకొక విషయంగా మనము అబ్రహాంని మరొకసారి జ్ఞాపకం చేసుకుందామండి. మరి అబ్రహాంని ఏమన్నారు? విశ్వాసులకు తండ్రి. తన అనేక జనములకు తండ్రిగా పిలువబడటానికి మరొక కారణం ఏంటంటే, తను దేవుడి పిలుపుకి లోబడటం ఒకటైతే మరొకటి ఏంటంటే, తను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తనది తన భార్య ధర్మము మరి నిలిచివేయబడినప్పుడు ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు తను నిరీక్షించి అతడు ఏమయ్యాడు? దేవుని యొక్క కుమారుడయ్యాడు. అంతేకాకుండా తనకు అనేక జన్మలకు వాగ్దాన పుత్రుడిని పొందుకోవడానికి కారణమయ్యాడు. అనేక జన్మలకు తండ్రిగా నిలిచాడు. మరి నిరీక్షణకు ఏ ఆధారం లేదు. తన ధర్మం అంతా మరి సృష్టి ధర్మము ఆగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మరి ఏమైందండి? 100 సంవత్సరాలకు ఇసాకును మరి జన్మనిచ్చిన వాడిగా ఉన్నాడు. మరి అతనికి ఆ యొక్క సిచ్యువేషన్లో మరి చాలామంది ఏమనుకుని ఉంటారు, ఇంత ముసలి వయసులో కుమారుడు కలిగాడని ఎంతో గొప్పగా చెప్పుకుని ఉంటారు కదా ఆ యొక్క రోజుల్లో. మనం కూడా ఇప్పుడు ఎవరన్నా ముసలి వాళ్ళు కనుక ఎవరన్నా ఈ మధ్యగా కూడా పుడుతున్నారనమాట 60 సంవత్సరాలకి అట్లా 70 సంవత్సరాలకి. దేవుడైతే 100 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. మరి ఇది ఇంకా గ్రేట్ కదా, 60-70 సంవత్సరాలకే చెప్పుకుంటున్నాం మనము. ఇప్పుడు 100 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాంకి దేవుడు మరి ఇస్సాకుని వాగ్దాన పుత్రుడుగా ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఇదే నిరీక్షణకు ఆధారం లేదనమాట. ఆధారం లేని సమయంలో విశ్వాసం చూపించిన వాడుగా అబ్రహాంని మనము చూస్తూ వచ్చాం. మరి 2 విషయాలు అబ్రహాం జీవితంలో చూసాము. మూడవదిగా మరి శతాధిపతి గురించి కూడా మనం చూసుకుంటూ వచ్చాము. మరి మరొకటి, దేవుని కుమారులై ఉండాలంటే మొదటిగా ఏం చూసామండి? మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. మరి ఒక తలంపు చూసుకుందామండి. రెండవదిగా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందామండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. ఈ యొక్క వచనం మనం కొంచెం నిదానంగా ధ్యానిద్దామండి. ఈ యొక్క వచనము నాకు చదవడానికి 2 రోజులు టైం పట్టిందండి. మరి మీకు వివరించడానికి నేను నేర్చుకుంటా వచ్చాను.
నేను నేర్చుకుని మీకు వివరిస్తూ వస్తున్నాను అనమాట. అయితే దేవుని సన్నిధిలో దీని విషయం నేను అడిగినప్పుడు మరి మన దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి నేను మీకు చెప్తా వస్తున్నానండి. మరి ఇక్కడ ఏమంది, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారుని అవునట్లు. మరి నిరపరాధులుగా ఉండాలంట, నిష్కలంకులుగా ఉండాలంట, అనింద్యులైన దేవుని కుమారులుగా మనం ఉండాలి. మరి ఈ 3 విషయాలు మనలో ఉండాలంటే 2 విషయాలు మనం చేయాలి. ఏంటది? సనుగులు మానాలి, సంశయాలు మానాలి. అయితే మనం ఎవరి మధ్య? మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నామంటున్నారు. మరి మూర్ఖమైన వారు అంటే మరి దేవుని ఎరుగని వారు, చీకట్లో ఉన్నవారు, అజ్ఞాన స్థితిలో ఉన్నవారు. మరి వక్రజనము అంటే మరి వంకర జనము, లేకపోతే సత్యంను సత్యంగా అంగీకరించి లేని మనసు కలిగిన జనం అన్నమాట. వీరి మధ్య మనం ఉన్నప్పుడు మరి నిరపరాధులుగా మనము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి దేవుని గుర్తెరిగి కూడా మనము కొన్నిసార్లు అపరాధమును చేస్తూ ఉంటాము. మరి కళంకం లేని వారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిరపరాధులుగా దేవుని దృష్టి ఎదుట ఉండాలని ఆశపడుతున్నాడు. మన నిందలేని వారిగా మనం ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. మరి 3 విషయాలు మనము కలిగి ఉండాలి. నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా మనం ఉండాలి. ఎటువంటి అపరాధం చేయని వారిగా, కళంకం లేని వారిగా, నిందలేని వారిగా ఉండాలి. అయితే ఒకసారి దేవుని కుమారులుగా మార్చబడిన మనము, దేవుని కుమార్తెలుగా మార్చబడిన మనము ఒక్కొక్కసారి మనుషులం కాబట్టి తప్పిపోతూ వస్తూ ఉంటాము. అప్పుడు ఆ నిందలన్నిటినీ మనము దేవుని యొక్క రక్తంలో కడుక్కునే వారిగా ఉండి తిరిగి ప్రభువా మమ్మల్ని నీ యొక్క బిడ్డగా మార్చుకోవా అని మనం అడుగుతూ ఉండాలి అన్నమాట. అయితే ఇక్కడ మనం 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే కానీ మనం దేవుని కుమారులుగా మార్చబడం. ఏంటది? సనుగులను, సంశయములను మానాలి. మరి సనుగులు ఎప్పుడు వస్తాయండి? సంతృప్తికరమైన జీవితం లేనప్పుడు మనకు సనుగులు వస్తాయి అన్నమాట. మరి మనము ఉన్న దాంట్లో తృప్తి పడినప్పుడు సనుగులు వస్తూ ఉంటాయి. తర్వాత మనకి ఇష్టమైంది వదులుకోవాలన్నప్పుడు సనుగులు వస్తూ ఉంటాయి. మనకు కావాల్సింది దొరకనప్పుడు సనుగు వస్తూ ఉంటుంది. మరి ఇష్టమైంది వదులుకోవాలన్నా, కావాల్సింది మరి వదిలివేయాలన్నా, మరి ఇష్టం లేని దాన్ని చేయాలన్నా కూడా మనకి సనుగులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సనుగులు వచ్చే స్థితిలో మరి మనము దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం గమనిద్దామండి. మార్కు సువార్త 8వ అధ్యాయం. అంతటా ఆయన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువారు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెనెను. మరి దేవుణ్ణి వెంబడించాలంటే ఏం మోయాలండి? సిలువను మోయాలి. సిలువ అంటే శ్రమకు గుర్తుగా ఉంది. అయితే మన జీవితంలో అన్నీ హ్యాపీ డేసే ఉండవు కదండి. మరి శ్రమలు, నిందలు, అవమానాలు ఎన్నో వస్తూ ఉంటాయి. మరి సిలువను మనం చూసినప్పుడైతే శ్రమకు గుర్తుగా ఉంది. ఆ యొక్క శ్రమను వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది? సనుగు వస్తుంది. ఎందుకు ప్రభువా, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న మనకి వస్తూ ఉంటుంది. మరి సనుగులు వస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇష్టమైన వాటిని వదులుకోవాలి. మరి ప్రభు కోసము కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. మరి దేవుని కోసం మనం ఆ యొక్క దేవుడు మన కోసం ఎంతో త్యాగం చేశాడు కాబట్టి చిన్న చిన్న విషయాలు మనము మరి ఉంటాయి. పెద్ద పెద్ద విషయాలు దేవుని కోసం వదిలేసేవారిగా ఉండాలి. మళ్ళీ అలంకరణ విషయం అయితేనేమి మనము అది చిన్న విషయము. మరి పెద్ద విషయము కొన్ని దేవుని కొరకు వదులుకోవాల్సి వస్తుందన్నమాట. అలాంటి విషయాల్లో మరి దేవుని కుమారులై ఉండాలంటే మనము సనుగులు లేని వారుగా ఉండాలని మొదటి కండిషను మనము చూస్తూ వచ్చాం. మరి 2వ సందర్భంగా సంశయాలు అనే మాట మనం చూస్తూ వస్తున్నాము. తిరిగి మళ్ళీ వెళ్దామండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను
చేయుడి. మరి రెండవదిగా మనం ఏం కండిషన్ చూస్తున్నామండి? సంశయాలు అంటే డౌట్స్ అన్నమాట. మరి ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు అనే ఒక ప్రశ్న అన్నమాట. ఎందుకు నాకే ఇలా జరిగింది అని నేను దేవుని దృష్టికి నీతిగా ఉన్నాను, న్యాయంగా ఉన్నాను, నేను దేవుని కుమార్తెగానే ఉన్నాను కదా, నాకెందుకు ఇలా జరిగింది? నా జీవితంలోనే, నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరిగింది? నా వివాహ జీవితంలోనే ఎందుకు ఇలా జరిగింది? నా ఉద్యోగంలోనే నాకు ఎందుకు ఇలా జరిగింది? నాకే ఎందుకు పిల్లలు లేరు? ఇలాంటి క్వశ్చన్స్ మనము దేవుని అడుగుతూ ఉంటాం. ప్రభువా, నీ దృష్టికి నేను యథార్థంగా ఉన్నాను కదా, నాకెందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న అనేదే సంశయం అన్నమాట. మరి ఎందుకు ఇలాంటి ప్రశ్న అడుగుతున్న ఒక వ్యక్తిని మనం చూస్తూ వద్దామండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం. యోబు, దయచేసి నా వాదం ఆలకించుము, నా మాటలన్నీ చెవిని పెట్టుము. నేను మాట్లాడని ఆరంభించి తిని, నా నోట నా నాలుక ఆడుచున్నది, నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. చాలండి. మరి ఇక్కడ 33:1 నుంచి మనం 3 వచనాలు చూస్తూ వచ్చామండి. మరి అయితే యోబు ఏం చేస్తున్నాడంటే దేవుడితో వాదిస్తున్నవాడుగా ఉన్నాడు. తనకు వచ్చిన శ్రమను బట్టి వాదిస్తూ ఉన్నాడు. మరి 34వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయం తప్పెను, న్యాయవంతుడై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయం కలిగని యోబు అనుచున్నాడు. యోబు ఏమంటున్నాడండి? నేను నీతిమంతుణ్ణి, నా పట్ల న్యాయం తప్పిపోయింది, నేను న్యాయంగానే ఉన్నాను, కానీ నేను అబద్ధికునిగా ఎంచబడ్డాను. ఇవన్నీ యోబు తనకు కలిగిన శ్రమను బట్టి ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీతిమంతుడుగానే ఉన్నాను కదా, కానీ నా పట్ల న్యాయం తప్పింది. ఇట్లాంటి ప్రశ్న మన జీవితాల్లో ఎన్నోసార్లు వస్తూ ఉంటుందన్నమాట. మరి న్యాయవంతుడిగా నేను ఉన్నాను, కానీ నేను అబద్ధికునిగా చేయబడ్డాను, నేను మానజాలని గాయము నాకు కలిగినది అని యోబు చెప్తా ఉన్నాడు అనమాట. అయితే యోబు ఇంకా కొన్ని చేశాడండి. 29వ అధ్యాయము 12 నుంచి 15వ వచనం దాకా చూసుకున్నట్లయితే, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ హృదయంను సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముయు పాగాయు ఆయను. గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని. మరి అయితే ఇక్కడ యోబు చూసినట్లయితే, యోబు మరి తండ్రి లేని వారికి, సహాయం లేని వారికి ఆయన సహాయం చేసినట్టుగా ఉన్నాడు. మరి విధవరాండి యొక్క హృదయంను సంతోషపెట్టిన వాడిగా ఉన్నాడు. మరి న్యాయం ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు. గ్రుడ్డివానికి మరి కనులెత్తుటకు, మరి కుంటివారికి పాదములెత్తుటకు ఆయన, అంటే గ్రుడ్డివారికి కుంటివారికి ఆయన సహాయం చేసిన వాడిగా ఉన్నాడు. ఇలా సహాయం చేస్తూ మరి దరిద్రులకు ఆయన తండ్రిగా మారిన వాడిగా ఉన్నాడు. మరి ఇన్ని మంచి విషయాలు చేసిన యోబుకి శ్రమ రాలేదా? వచ్చింది. అయితే ఆ శ్రమలో మరి దేవుడు తోడై ఉంటాడని యోబు మరి ఆ సమయంలో తన శ్రమలు పడిన దినముల కొలది ఆయన సంశయించినట్లున్నాడు. అయితే తన సంశయాన్ని బట్టి ఆయన నాకు అన్యాయం జరిగింది, దేవుడు నన్ను అబద్ధికునిగా చేశాడు, నన్ను మానజాలి గాయంతో నన్ను
మరి బాధ పెట్టినవాడు అని చెప్పి యోబు ఏం చేస్తున్నాడు, తిరుగుబాటు చేసిన వాడిగా మనం చూస్తూ వచ్చాం. అయితే యోబు ఇలా చేసినప్పటికీ దేవుడు మరి సుడిగాల్లో ప్రత్యక్షమై తర్వాత వచనాలు మనం గమనించినట్లయితే అధ్యాయాలు యోబుకి దేవుడు ఎక్కడ సుడిగాల్లో ప్రత్యక్షమై మరి దేవుడు యోబుతో మాట్లాడినట్టుగా మనము గమనించవచ్చు అనమాట. యోబుతో మాట్లాడి మరి నువ్వెందుకు అజ్ఞానంగా మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడినట్టు మనము చూస్తూ వచ్చాం. మరి చూస్తూ వస్తే తర్వాత దేవుడు మరి యోబు జీవితంలో ఆ శ్రమ అలానే ఉండలేదు. యోబు జీవితంలో ఏమైంది, శ్రమ చివరకు ఆశీర్వాదంగా మారింది. మరి శ్రమలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కదా. మరి అయితే దేవుని కుమారుడుగా మరి యోబు తర్వాత మార్చబడిన వాడుగా మనం చూస్తూ వస్తాం. అయితే తిరిగి మనం మరొకసారి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఇంకొకసారి చదువుకుందామండి. మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారునగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి. అయితే నిరపరాధులుగా నిష్కలంకులమైన అనింద్యులైన దేవుని కుమారులైన ఉన్నట్లు మనము ఏం చేయాలండి, సనుగులను మానాలి, సంశయాలను మానాలి. మరి సనుగులను సిలువను సహించట మరి శ్రమగా మనం చూస్తూ వచ్చాము. మరి అయితే దేవుడు ఎన్ని ఇచ్చినప్పటికీ, యెహోవా దేవుడు ఎన్ని ఇచ్చినప్పటికీ సనిగిన వారు ఎవరండి? ఎన్నో అద్భుత కార్యములు చూస్తూ వచ్చారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. అదొక వాక్య భావం కూడా చూసుకొని మనం నెక్స్ట్ దానికి వెళ్దామండి, నెక్స్ట్ స్థలంకి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, జనులు ఆయాసంను గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. ఎవరు సనుగుతూ ఉన్నారండి? ఇశ్రాయేల్ ప్రజలు సనుగుతూ ఉన్నాడు. మరి ఎందుకు సనుగుతూ వచ్చారు? మరి ఎర్ర సముద్రములు పాయలవటం చూసారా కదా. మరి సనుగుతూ వచ్చారు. ఎందుకు? వారికి ఆయాసం కలిగిందంట, వారి ప్రయాణములో ఆయాసం కలిగిందంట. మరి యెహోషువ, కాలేబులు కూడా ఈ యొక్క శ్రమను మరి పొందిన వారే కదా. మరి పొందిన వారు అయినప్పటికీ వారు సనిగారా? ఆ యొక్క శ్రమలో వారు మాత్రము సనగలేదు. కాబట్టి వారు ఎక్కడికి చేరారు? కానానుకు చేరిన వారుగా ఉన్నారు. మరి సనిగిన ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం ఎక్కడ రాలిపోయారండి? అరణ్యంలో రాలిపోయిన వారిగా చూస్తున్నాం. వాళ్ళు దేనికోసము సనిగారండి? వాళ్ళకి ఏం తినాలనిపించింది? మాంసం తినాలనిపించింది. వాళ్ళకి ఏం గుర్తొస్తూ ఉన్నాయి? చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయంట. ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ చదువుతుంటే వీటి కోసము దేవుణ్ణి సనిగారా అనిపించింది నాకు. మనకి సిల్లీగా లేదా? చూసినప్పుడు ఇంత చిన్న వాటి కోసం వీళ్ళు సనిగారా, ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుణ్ణి వీళ్ళు నమ్మలేకపోయారా అనిపించింది అనమాట. మరి ఎర్ర సముద్రంను మరి ఆ యొక్క దారిలో నడవాలంటే 6 లక్షల కాలుబలం, 35 రోజులు సమయం పడుతుందని పర్యవేక్షకులు చెప్తున్నారు. అయితే 30 రోజులు సమయం పట్టే ఆ సమయంను దేవుడు తక్కువ చేసి మరి ఒక రోజులోనే వాళ్ళందరూ ఆ యొక్క అద్దరికి చేరడానికి, ఆ సముద్రం దాటడానికి దేవుడు ఆ విశాలతను పొలిగించినట్టుగా మనం గమనించవచ్చు అనమాట. మరి ఇటువంటి సనుగులు కలిగిన జీవితం మనలో ఉందా? ఇలాంటి సనుగులు కలిగిన జీవితం ఉంటే మనము ఏమాత్రము దేవుని కుమార్తెలు అనిపించుకోలేమన్నమాట. మరి సంశయాలు కలిగిన యోబు జీవితం లాగా మనం కూడా ఉన్నామేమో గమనించుకోవాలన్నమాట. మరి యోబు ఎంతో న్యాయవంతుడు, యథార్థవంతుడు అని మరి దేవుని దృష్టిలో ఎంతో మంచి పేరు కలిగిన యోబు కూడా ఒక దిన శ్రమ కలిగి మరి ఆ శ్రమను తట్టుకోలేక తన నీతిని బట్టి మరి సంశయించిన వాడిగా మనం చూస్తున్నాం. అయితే సంశయించినప్పటికీ దేవుడు మరి తన కుమారుడు కాబట్టి విడిచిపెట్టలేదు, కానీ తిరిగి హత్తుకున్నవాడుగా మనము గమనిస్తూ వస్తున్నాం అన్నమాట. మరి ఒక తలంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరు దేవుని కుమారులు అండి? సమాధాన పరిచేవారు. మరి సమాధాన పరిచేవారుగా మనం ఉన్నామా లేదా? అసలు సమాధానం అంటే ఏంటో మనం చూద్దాం. సమాధానం అంటే ఏంటంటే
ఇద్దరు వ్యక్తుల మధ్య పోట్లాట జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి వారి ఇరువురిని సమాధానంగా అంటే ఆ గొడవను ఆపిన వాళ్ళని ఏమంటారు, సమాధానపరిచే వాళ్ళు అంటారనమాట. అయితే ఇద్దరు పోట్లాట మధ్య ఆపే వ్యక్తిగా మనం ఉన్నామా లేదా? మనము మామూలుగా అయితే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఇద్దరు కొట్టుకునేటప్పుడు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు, సమాధానపరచాలి, అప్పుడే మీరు నా కుమారులై ఉంటారు అన్నారు. అంటే అట్టి జ్ఞానం మనం దేవుణ్ణి కలగాలి, ఆ గొడవని పెంచేవారిగా మనం ఉండకూడదు. మరి అపోస్తుల కార్యములు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనము చూద్దామండి. అపోస్తుల కార్యములు ప్రభుదూత నువ్వు లేచి చదవండి. నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి ఇది కాదండి, ఒక్క నిమిషం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూసుకుందామండి. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగిన వారమై ఉండాలి. మరొకటి చూసుకుందామండి. కొలసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 చదువుకుందాం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నమైనను పరలోకమందున్నమైనను వాటన్నిటినీ ఆయన ద్వారా మన ద్వారా ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ఇంకొకసారి చదువుకుందామండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందువైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచవలెనని తండ్రికి అభిష్టమాయను. మరి తండ్రి ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుని యొక్క రక్తం చేత మనకి సంధి చేయాలనుకుంటున్నాడు. దేవునికి మనకి పాపమనే అడ్డుగోడ ఉంది. మరి ఆ పాపమనే అడ్డుగోడ తొలగివేయబడాలంటే యేసయ్య రక్తము కార్చాలి. మరి శిలువలో యేసయ్య కార్చిన రక్తం చేత మరి ఒక చేయి అయితే తండ్రికి ఇచ్చి ఇంకో చేయి అయితే మనకిచ్చి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సంధి చేస్తూ వచ్చాడనమాట. మరి తన చేయి ఇరువురు చేతులు పట్టుకోవడం ద్వారా మన మధ్య ఉన్న అసమాధానం అనే ఒక అడ్డుకోవడం తొలగించి తండ్రితో మనకి ఏం చేశాడు? సంధి చేసి సమాధానపరిచిన వాడిగా దేవుడు మనకి చేసిన వాడిగా ఉన్నాడనమాట. అయితే మరొక వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 26వ వచనం. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకుంటున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒక అతను వెళ్ళి ఇద్దరు కొట్టుకుంటా అన్యాయం చేసుకుంటా ఉంటే వారిని సమాధానపరచడానికి మరి చూస్తూ వచ్చాడనమాట. అయితే సమాధానపరచడం అంటే ఇదే అనమాట. ఏంటి? ఇద్దరు
పోట్లాడుకుంటూ ఉన్నారు. వారు ఒకరికొకళ్ళు అన్యాయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే వారిద్దరి మధ్య ఒక అతను వెళ్ళి ఏం చేశాడు, సమాధానపరిచిన వాడుగా మనం చూస్తూ వచ్చాం. అయితే తండ్రి కూడా అట్టి రీతిగానే చేసిన వాడుగా ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఈ మధ్య మరి దేశాల మధ్య మరి సమాధానం ఉందా? లేదు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి భయంకరమైన యుద్ధము జరుగుతూ వచ్చింది. ఇప్పుడైతే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధము జరుగుతూ వచ్చింది. మరి ఈ యొక్క యుద్ధాన్ని సమాధానపరిచిన వారు ఎవరన్నా ఉన్నారా? మరి ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులు మరి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి అందరూ కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ కరెక్ట్గా ఆ యొక్క సమాధానం పరచలేకపోతున్నారు. దానివల్ల ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. ఎంతోమంది మరి తండ్రి లేని వారుగా, తల్లి లేని వారుగా అయిపోతున్నారు. బిడ్డలు మిగిలిపోయిన వారుగా ఉంటున్నారు. మరి చిన్నపిల్లలు మరి అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు ఉంటున్నారు. ఎన్నో హాస్పిటల్స్, ఎన్నో మరి మంచివన్నీ కోల్పోతూ వస్తున్నారు. ఎందువల్ల? అసమాధానంగా ఉండడం వల్ల, ఒకళ్ళొకళ్ళు సహించుకోలేకపోవడం వల్ల. అలాగే మన కుటుంబ జీవితంలో కూడా ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి కదా. మరి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒకరు తగ్గించుకుంటే ఏమొస్తుంది? మనకి సమాధానం వస్తుంది. అదే కనుక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుంది? కుటుంబం అంతా కూలిపోతూ ఉంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా డైవర్స్ అనే మాట ఎక్కువ వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఏంటి? చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు రోజుల్లో పిల్లలు సర్దుకోలేకపోతున్నారు అని చెప్పి వినిపిస్తూ ఉంది. మరి ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు సహించుకోలేని వారుగా మరి ఎన్నో విషయాలు నేను గమనిస్తూ వస్తున్నాను అనమాట. మరి చిరాకుతో ఇంటికి వస్తున్నారు, చిన్న చిన్న విషయాలకే గొడవ పెట్టుకుంటా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు సమాధానంగా ఉండలేని వారిగా, ఒకళ్ళనొకళ్ళు సర్దుకోలేని వారిగా ఉంటున్నారు. ఇటువంటి కుటుంబాలు డిస్ట్రాయ్ అయిపోవటం మనం గమనిస్తూ వచ్చాం. అయితే ఇటువంటి కుటుంబాల కొరకు ప్రార్థించే బాధ్యత మనకి దేవుడు ఇస్తూ వచ్చాడు. ఎవరైతే సమాధాన పరుస్తారో వారు ఏమవుతారు? దేవుని కుమారులు అవుతారు. మొదటిగా ఏం చూసామండి? మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో వారు దేవుని కుమారులుగా మార్చబడతారు. రెండవదిగా మనం ఏం చూసామండి? ఫిలిప్పీ రాసిన పత్రికలో ఎవరైతే సనుగులు సంశయాలు మాన్తారో వారు మరి దేవుని దృష్టిలో ఎలా ఉంటారు? నిరపరాధులుగా, మరి అనింద్యులుగా ఉంటారు, నిష్కలంషమైన వారుగా ఉంటారు. వారు మాత్రమే ఏమవుతారు? దేవుని కుమారులుగా మార్చబడతారు. మరి మూడవదిగా మనం ఏం చూసామండి? ఎవరైతే సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులుగా ఉంటారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి నాలుగో విషయంగా చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంకొకసారండి, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీరు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రేమించమంటున్నాడు. మనందరికీ కష్టమైన విషయం శత్రువులను ప్రేమించడం అన్నమాట. తర్వాత మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయమంటున్నాడు దేవుడు? ప్రార్థన చేయమంటున్నాడు. మరి ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే ఏమవుతాం? మనము దేవునికి కుమారులుగా మార్చబడతాం. మొదటిగా మరి మనం చూసినట్లయితే లూకా సువార్త, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు, శత్రువులను ప్రేమించమన్నాడు కదా. మరి లూకా సువార్త 23వ అధ్యాయము 24వ వచనం. కాగా 34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి యేసయ్య ఏం చేస్తున్నాడంటే సిలువలో ప్రార్థన చేస్తున్న వాడిగా మనం చూస్తూ వస్తున్నాం అన్నమాట. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. మరి దేవుణ్ణి ఏం చేశారండి ఇక్కడ? వారు సిలువ వేసిన వారిగా ఉన్నారు. మరి సిలువ మీద వదిలేశారా? సిలువ వేసి వదిలేయలేదు. ఆయన చేతిలో ఏం కొట్టారు? శీలలు కొట్టారు. ఆయన కాళ్ళల్లో
మేకులు కొట్టారు. ఆయన తలకి ఏం చేశారు? ముళ్ళ కిరీటం పెట్టారు. తర్వాత పక్కలో బల్లెపోటు పొడిచారు. తర్వాత ఆయనకి మరి దాహం అయితే ఆయనకి ఏమి ఇచ్చారు? చేదైన చిరకిచ్చారు. ఆయన్ని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారండి? 1 తక్కువ 40 కొరడా దెబ్బలు మరి కొట్టాడు. మరి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని తన కుమారులుగా చేసుకోవాలని ఇష్టపడ్డాడు. మరి తన తనయులుగా మనం మార్చబడాలంటే మరి దేవుడు ఇంతగా సహించిన వాడిగా ఉన్నాడు. ఎంతగా సహించాడంటే తన ప్రాణం పెట్టునంతగా. మరి మన పాపము దేవునికి మనకి అడ్డుబండగా ఉన్నప్పుడు ఆ పాపమును తీసివేయడానికి, తండ్రితో సంధి చేయడానికి మరి ఏ యొక్క రక్తము మరి చేతనైనా సంధి చేయబడటానికి ఏమాత్రం కుదరలేదు. కానీ కేవలం పరిశుద్ధమైన రక్తం చేత మాత్రమే సంధి చేయబడటానికి మరి దేవునితో కూడా మనం దేవుని రాజ్యంలో ఉండడానికి కుదురుతుంది. కాబట్టి మరి దేవుడు తనకు ప్రియ కుమారుని మనకి ఈ లోకానికి పంపించి మరి ఏం చేశాడు? దేవుడు తన రక్తమంతా కార్చాడనమాట. మరి కార్చడం ద్వారా మనం ఏమయ్యాము? దేవునికి కుమారులుగా అయ్యాం. మరి తండ్రి ఏం చేశాడండి? తన కుమారుని పంపించడం ద్వారా ఏమయ్యాడు? మీరు మాట్లాడుతూ ఉండాలి, డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నారు నాకు అందరూ. ఏమయ్యారు? తండ్రి మనల్ని తన కుమారుని పంపించడం ద్వారా తన ప్రేమను రుజువు చేసిన వాడిగా ఉన్నాడు. తనను ఏం చేశాడు? దేవుడు మనలందరినీ దేవుడు స్వీకరించిన వాడుగా ఉన్నాడు. అయితే మరొక వచనం చూద్దామండి. ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి భయపడకుడి, మేము మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. మనకందరిది తెలిసిన సందర్భమే అండి. మరి యోసేపు తన సహోదరులతో చెప్పిన మాట అన్నమాట ఈ మాట. అయితే యోసేపు మరి తన జీవితం చూసినప్పుడు మరి తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఆయన ఉన్నాడనమాట. అయితే తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఉండటం ఎవరికి ఇష్టం లేదండి? తన సహోదరుల్లో ఆ యొక్క ప్రేమ ఏమైంది? ద్వేషాన్ని పుట్టించిందిగా ఉంది. ఎంత ద్వేషాన్ని పుట్టించిందంటే మరి పగపట్టారంట, మరింత పగపట్టారంట. మరి ఆ యొక్క అక్కడ ఏమైంది? శత్రుత్వం స్టార్ట్ అయింది. ఎంతగా అంటే తన తమ్ముణ్ణి గోతిలో వేయడమే కాకుండా మొదటిగా ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. తర్వాత గోతిలో వేశారు, తర్వాత అమ్మి వేశారనమాట. అయితే ఇంత పగపట్టిన యోసేపు ఏం చేశాడండి? క్షమించాడు కదా. మరి తండ్రి ఎలా అయితే మరి అక్కడ తనను హింసించిన వారిని క్షమించాడో అటు రీతిగానే యోసేపు కూడా తను బాధ పెట్టిన సహోదరులను క్షమించిన వాడిగా మనం చూస్తూ వస్తున్నామంట. మరి దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడండి? తనకి కుమారులై ఉండాలంటే శత్రువులను ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మరి అయితే యోసేపు మరి దేవుడు ఇద్దరిని మనం కంపేర్ చేస్తే ఇద్దరు మరి వాళ్ళ బాధ పెట్టిన వారిని ఏం చేశాడు? క్షమించిన వారిగా ఉన్నారు. మరి యేసయ్య అయితే ప్రార్థన చేసిన వాడుగా కూడా ఉన్నాడు కదా. మరి తనని అంతగా గాయపరిచిన వారిని క్షమించిన వాడిగా ఉన్నాడు. మరి ఇక్కడ యోసేపు కూడా తన యొక్క అన్నదమ్ములు అంతగా మరి తనకిష్టమైన తన తండ్రి దగ్గర నుంచి మరి దూరం అవటానికి కారణం తన సహోదరులు. మరి తండ్రి ప్రేమను ఎరుగక ఒంటరి జీవితాన్ని మరి బ్రతికిన యోసేపును మనం గమనించినట్టయితే తను ఎంతో బాధపడి ఉంటాడు కదా. అయితే తను ఎంతో బాధపడి మరి దాసత్వంలో మరి జైల్లో మరి నిందల పాలైనప్పటికి కూడా దేవుని విడిచిపెట్టక మరి దేవుని ప్రణాళిక చొప్పున తిరిగి ఫరో తర్వాత అధికారిగా ఉండటము మనం గమనిస్తూ వస్తాం. అయితే తన సహోదరులు తిరిగి కలుసుకున్నప్పుడు తన సహోదరులని మరి అంత పదవిలో ఉన్న అతను శిక్షించవచ్చు, కానీ శిక్షించకుండా ఏం చేశాడు? యోసేపు ప్రేమించాడు. ప్రేమించి ఏమని చెప్తున్నాడు? మీరు భయపడకండి, నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తాను అని చెప్తారనమాట. అయితే ఈ యొక్క 17వ వచనం గమనించినట్లయితే నీ తండ్రి
తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని అడిగారనమాట. మరి తన సహోదరులు వాళ్ళ యొక్క పాపమును క్షమించమని అడిగినప్పుడు వెంటనే ఏం చేశాడు? యోసేపు యాక్సెప్ట్ చేశాడనమాట. యాక్సెప్ట్ చేసి వారికి ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని మీ కుటుంబాన్ని నేను పోషిస్తానని చెప్పి యోసేపు తన సహోదరుతో మరి ప్రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రీతిగా కనీసం మన శత్రువులతో మనము వాళ్ళ కోసం ప్రార్థన చేయలేకపోయినా మరి ప్రీతిగా మాట్లాడుతున్నామా లేదా మనం ఈ రాత్రి ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలి. మరి యోసేపు మరి పడినంత శ్రమ మనం పడకపోయి ఉండొచ్చు, మనల్ని ఎంతో వారు మరి మన శత్రువులు దుఃఖపెట్టి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నాకు కుమారులై ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించాలి అంటున్నాడు. మరి శక్యమైతే సమస్త జనులతో దేవుడు సమాధానంగా ఉండమంటే ఏంటి అర్థము? శత్రువులు ఉండాలన్నా ఉండకూడదనా? ఉండకూడదనే కదా. మరి ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే చివరిగా మరొక తలంపు చూసుకుందామండి. చివరిగా రోమా 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ ఏమవుతారండి? దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉంటారంట. మరి దేవుని ఆత్మచేత నడిపింపబడటం ఎంతో అవసరమై ఉన్నది ఈ దినంలో. మరి మనం ఏదన్నా నిర్ణయించుకోవాలన్నా, మనం పాపంలో పడిపోకుండా ఉండాలన్నా, మరి తప్పిపోకుండా ఉండాలన్నా ప్రతి విషయంలో మనకి దేని సహాయం అవసరమై ఉంటుంది? దేవుని సహాయం అవసరం అవుతుంది. దేవుని ఆత్మ సహాయము అవసరం అవుతుంది. ప్రతిదినం మనం నిద్ర లేచిన వెంటనే మన యొక్క ఆలోచన తలంపుల ప్రకారము మనం ఏం చేస్తాము? మనం చేసుకుంటా వస్తాం. అయితే ఒక్కొక్కసారి దేవుని ఆత్మ ఇలా చేయి అని మనల్ని చెప్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిని ఏం చేస్తూ ఉంటాము? నిర్లక్ష్య పెడతా ఉంటాం, వాటిని త్రోసివేసేవారుగా ఉంటాం. అటు రీతిగా దేవుడు ఉండకూడదని హెచ్చరిస్తూ వస్తున్నాడు. అయితే మరి ఈ యొక్క అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనము, ప్రభుదూత లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. చాలక్క. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రభుదూత ఏమని ప్రేరేపించిందంటే, ఫిలిప్పి అనే ఒక అతను ఉన్నాడు, ఆయన్ని మరి ప్రభుదూత చెప్పినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. గాజా అనే మార్గానికి, అరణ్య మార్గానికి నువ్వు వెళ్ళాలి అని ఫిలిప్కి చెప్తున్నాడు. మరి అయితే అతనున్న ప్లేస్ నుంచి గాజాకు వెళ్ళాలంటే చాలా సుదీర్ఘ ప్రయాణం అన్నమాట. అయినప్పటికీ దేవుడు ఆత్మ మరి ప్రేరేపిస్తుంది కొలది ఏం చేస్తున్నాడు? అతను ప్రయాణమే వెళ్ళిన వాడుగా ఉంటాడు. అయితే 29వ వచనం గమనించినట్లయితే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. మరి ఈ ఫిలిప్కి గాజాకు వెళ్ళమని చెప్పాడు, కానీ ఎవరిని కలవాలో ఎక్కడ కలవాలో ఏమీ తెలియదు అనమాట. స్టార్టింగ్లో తెలియపోయినప్పుడు దేవుని యొక్క ఆత్మ మరి అక్కడ రథం వెళుతూ ఉన్నప్పుడు అక్కడ రథం దగ్గరికి వెళ్ళమని చెప్తా ఉంది. అయితే రథం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని కలుసుకుందండి? తర్వాత చదువుదాము ముందుకి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని
చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇతను ఎవరండి? ఐతోపియుడైన నపుంసకుడు అనమాట. అయితే అతను ఏం చేస్తున్నాడు? ఆరాధించడానికి మరి ప్రయత్నిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఆ టైంలో ఆయన ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతుంటే తనకి ఏమాత్రం అర్థం కాకపోతుంటే మరి దేవుని యొక్క ఏర్పాట్లో ఈ యొక్క ఐతోపియుడైన నపుంసకుడు ఉండడం వల్ల అయితే ఏమవుతుంది? ఫిలిప్ ద్వారా ఆయన యెషయా గ్రంథమును మరి తెలుసుకున్నవాడుగా, దాంట్లో ఉన్న మర్మములన్నీ గ్రహించిన వాడుగా మనం చూస్తూ వచ్చాం. అయితే దేవుడు మరి ఈ యొక్క నపుంసకుడిని ఏర్పాటు చేసుకుని ఫిలిప్పీ ద్వారా ఏం చేశాడండి? మరి అప్పుడే అతను బాప్తీసం తీసుకున్నవాడుగా మనము ముందు గమనించవచ్చు. అయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇక్కడ ఏమయ్యాడు? ఒక ఆత్మ రక్షింపబడ్డాడు. ఇలా కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని ఆత్మ కొన్ని విషయాలు చెప్తూ ఉంటుందన్నమాట. ఇది చేయండి, ఇది చేయొద్దు అని దేవుని యొక్క ఆత్మ చెప్తా ఉన్నప్పుడు కొంతమంది దాన్ని స్వీకరిస్తారు, కొంతమంది దాన్ని నెట్టివేసేవారిగా ఉంటారు. దేవుని ఆత్మ చెప్తూ ఉన్నప్పుడు మనము నిర్లక్ష్య పెడుతూ ఉంటే ఏమవుతుందండి? తర్వాత ఆత్మ చల్లారిపోతుందన్నమాట. దేవుని చెప్పడము ఆపేస్తాడు. అప్పుడు దేవుని సమ్మతి నెమ్మదిగా మనకి దూరం అవుతూ వస్తుంది. మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే మనం దేవుని యొక్క కుమారులుగా పిలువబడమన్నమాట. అయితే దేవుని యొక్క ఆత్మ ఎంతో అవసరమై ఉన్నది. మరి దేవుని ఆత్మ నడిపింపుతో ఫిలిప్పు నడిచిన విధంగా మనం కూడా మరి దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి. 39వ వచనం చూసినట్టయితే అక్కడ ఆ పని అయిపోయిన వెంటనే తిరిగి ప్రభు ఆత్మ ఫిలిప్పుని ఏం చేసింది? కొనిపోయిందనమాట. మరి పని ముగించిన వెంటనే కూడా దేవుని యొక్క ఆత్మ ఏం చెప్పింది? ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా దేవుని యొక్క ఆత్మ అక్కడి నుంచి తీసుకువెళ్ళిందిగా ఉంది. మరి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు మనము కరెక్ట్గా మన జీవితంలో ఏది చేయాలో, ఏది నిర్ణయించాలో, మరి పిల్లలకైతే ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలో అనే చింత కొంతమందికి, మరి పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళని ఎక్కడ హాస్టల్లో వేయాలో అని మరి కొంతమందికి, ఇంకా పెద్ద పిల్లలైతే ఉద్యోగాల గురించి, మరి ఇంకా పెద్ద పిల్లలైతే వివాహాల గురించి. ఇదే కదండి మనుషులకి కావాల్సిన అవసరతలు. మరి ఇలాంటి విషయాల్లో కూడా దేవుని యొక్క సహాయం, నడిపింపు, దేవుని ఆత్మ ప్రేరణ కోసము మనము, ఇవి చిన్న విషయాలే కావచ్చు కానీ పిల్లలకి భవిష్యత్తు కాబట్టి మనం దేవుని ఆత్మ ప్రేరణ కోసం మనము ప్రార్థించేవారుగా మరి ఉండాలి. మరి మనం తప్పిపోకుండా ఉండాలంటే, దేవుని మార్గంలో నడవాలంటే దేవుని ఆత్మ నడిపింపు ఎంత అవసరం. మరి మొదటిగా మనం చూసినట్లయితే ఎవరు దేవుని కుమారులండి? స్టార్టింగ్ మనం చూసాం కదా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులు. రెండవదిగా మనం చూసినట్లయితే ఎవరు దేవుని కుమారులు? సనుగులు సంశయాలు లేనివారు మరి దేవుని దృష్టిలో దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. ఎటువంటి వారుగా పిలువబడుతున్నారంటే నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా ఉన్నవారు దేవుని కుమారులుగా, అలాంటి వారు పిలువబడుతున్నారనమాట. అయితే మూడవదిగా మనం ఏం చూసామండి? సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. మరి ఎవరైతే పరచడానికి ఇష్టపడుతున్నారో వారు ఎవరు? దేవుని కుమారులుగా అనబడుతున్నారు. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎవరైతే శత్రువులను ప్రేమిస్తారో, ఎవరైతే వారి కొరకు ప్రార్థన చేస్తారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. చివరిగా మనము ఏం చూసామండి? ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులుగా అనబడతారనమాట. అయితే వీరందరినీ మనము ఈ యొక్క 5 తలంపులు మనం చూసాము. ఎంతోమందిని మనము చూసుకుంటా వచ్చాము ఎగ్జాంపుల్స్గా. ఇవన్నీ చూసినట్లయితే మరి దేవుని యొక్క కుమారులు మనం అవ్వబడాలంటే ఈ యొక్క 5 తలంపులు మనము హృదయంలో భద్రపరుచుకునే వారిగా మనం ఉండాలి. మరి దేవుని కుమారులుగా ప్రతిదినము మనము అవ్వడానికి నేర్చుకునేవారిగా మనం ఉండాలి. మరి మన విశ్వాస జీవితంలో ప్రతిదినం వాక్యమును మరి ధ్యానించేవారిగా మనం ఉండాలన్నమాట. అయితే విశ్వాస జీవితంలో మనం మరి దేవుని వాక్యంను ధ్యానం చేసుకునేటప్పుడు దేవునితో, ప్రభువా ఇంకా మాలో ఏదైనా లోపం ఉందా, ఇంకా మేము సరిచేయబడాలా అనేది దేవుని మనం ప్రతిదినం అడిగి మనం యేసు యొక్క రక్తంలో మనం కడుక్కుని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అయ్యేవారిగా మనం ఉండాలి.
ప్రార్థన చేసుకుందాం. మనం 5 భాగాలు వింటా వచ్చాము. ఎవరు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు దాకా సిస్టర్ చెబుతూ వచ్చింది కదా, ఇప్పుడు మీరు చెప్పండి. మొదట ఎవరు? విశ్వాసం ఉంచిన వారు ఎవరంట? దేవుని కుమారులు కుమార్తెలు. రెండోది సనుగులు మానాలంట. చాలాసార్లు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు అన్నీ చేస్తానే ఉంటాడు. మనకు తృప్తి లేని జీవితం ఏమున్నది? సనుగులు, ఈ మానాల. అప్పుడే మనం ఎవరు అవుతాము? దేవుని కుమారులముగా ఉంటాము. మూడోది సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం, ఒకరిలో ఒక సనుగుడు వచ్చిందనుకోండి, వారిని ఏం చేయాలా? ప్రభుతో సమాధానపరచాల. మూడోది. నాలుగోది శత్రువులను ఏం చేయాలా? ప్రభు అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. వీరిని ఏం చేయి? క్షమించు. యేసేపు అంటున్నాడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. చూడండి, మనం కూడా ఆ రీతిగా ఏం చేయాలా? ప్రేమించాలా. మనం ప్రేమించినప్పుడే ప్రభు ప్రేమ అనేకులకు మనం ఏం చేస్తాము? పంచేవారముగా ఉంటాం. ఐదోది దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అవుదురు. మన మెసేజ్ పేరు ఏంటిది? దేవుని కుమారులు. ఈ రీతికి 5 అనుభవాలు మన జీవితాల్లో నెవరు వేసుకొని వింటున్నా, నువ్వెవరివైనా ఈ అనుభవాలు ఉంటే నువ్వు కూడా దేవుని కుమార్తెవే, దేవుని కుమారుడివే. దేవుని సన్నిధికి రండి, ఆయన మీ హృదయ వాంఛలు తీర్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒక్కరు మీ చేయి ఎత్తండి. మౌత్ తీసుకురాబడుద్ది. ప్రార్థన చేయండి. ప్రభా, నీ దాసురాన్ని నిలబెట్టి మీరు నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం మా మధ్యలో తీసుకొచ్చా ప్రభా. విశ్వాసం నందు ప్రభా తండ్రి ఉన్నమని దేవుని కుమారులు కుమార్తెలుగా మీరు పిలువబడతారని మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ దాసురాలు నిలబెట్టి 5 మాటలు మా మధ్యలో తీసుకొని వచ్చారు ప్రభా. అబ్రహాం అయితే విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు ప్రభా. తండ్రి నాయన అబ్రహాం అయితే నీ సన్నిధిలో ప్రభా అని మీరు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు ప్రభా. అలాగే నీ సన్నిధిలో నీ మాట విని ప్రభా నీ కుమారులు కుమార్తెలుగా మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అదేవిధంగా ప్రభా తండ్రి సనుగులను సంశయంలో మానమన్నావు ప్రభా. మాలో అటువంటి ఉంటే ఈ దినాన్ని మా హృదయాల నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాను దేవా. నిరపరాధులుగాను అనీతులుగాను నిష్కలంకులుగా మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. సమాధానపరచబడే వారు ధన్యులు అన్నారు, వాళ్ళు దేవుని కుమారులు అనబడదు అన్నా ప్రభా. మా జీవితంలో ఇతరుల్ని మేము క్షమించకపోతే ప్రభా మాలో సమాధానం అనేది రాదు ప్రభా. మేము శత్రుల్ని క్షమించి ప్రేమించే వాళ్ళం ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి నాయన నీ యొక్క ప్రేమను మేము కనుగొని నడుచుకునే వాళ్ళం ఉండుటూ సహాయం చేయండి ప్రభా. ఏవైతే ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభా ఒక సమయంలో అయితే గొనుగుతూ వచ్చినప్పుడు కూడా ఏబుని ప్రభు మీరు వదిలిపెట్టలేదు ప్రభా. ఏబుని రెండింతలుగా మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు. మాలో అటువంటి సరుగులు ఉంటే దయతో క్షమించి మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి నాయనా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నావు ప్రభా. మేము ఇతరులను క్షమించకపోతే మీరు మమ్మల్ని క్షమించే దేవుడు కాదయ్యా. తండ్రి మా హృదయంలో ఎవరి మీద ద్వేషము పగ కక్షలు అసూయాలు మనకు రాకుండా సహాయం చేయండి ప్రభా. అందరితో ప్రభా మేము సాధ్యమైతే సైక్యమైతే సమాధాన పడమన్నావు ప్రభా. అవునా ఇతరుల్ని మేము క్షమించి ప్రేమించే వాళ్ళం ఉండుటకు సహాయం చేయ ప్రభా. ఐతోపియా వాళ్ళ ప్రభా నంపుస్కులు ప్రభా వాళ్ళతో ప్రభా మీరు తండ్రి ఫిలిపు అయితే ప్రభా వాళ్ళు బాప్తీసం ఇచ్చేటట్లుగా ఫిలిపు చేస్తూ వచ్చాడు ప్రభా. ఇతరులను మేము రక్షించి మా క్రియలు మా ప్రవర్తన మా నడవలను బట్టి ఇతరులు మారేటట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసేపు జీవితంలో ఎంతగానో ఆయన పగబట్టినప్పటికి ప్రభా మరింతగా పగబట్టినప్పటికి ప్రభా ప్రీతిగా వాళ్ళతో మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తానన్నా ప్రభా. భయపడవద్దు నేను నీకు తోడైనానని మాట్లాడుతూ వచ్చావు ప్రభా. మీరు మాకు తోడుగా ఉన్నావు. చెప్పబడిన ప్రతి మాట ప్రభా మా హృదయంలో భద్రపరుచుకొని మాలో ఏమైనా లోపం ఉంటే పాపం ఉంటే
ద్వేషం ఉంటే, పగుంటే, అసూయ ఉంటే దయతో మమ్మల్ని క్షమించి మన్నించి నీ వాక్యానుసారంగా నిన్ను దూషించే వారిని నువ్వు శపించుకుంటా వాళ్ళ కోసం ప్రార్థించమన్న ఇతరుల్ని ప్రభా మేము క్షమించి ప్రేమించే వాళ్ళం గుండెటకు నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఆ కలవరి సిలువలో మా పాపం నిమిత్తం మరణించారు. ఆఖరి బట్టి వరకు మీరు మా కోసం ప్రాణం పెట్టిన వారుగా ఉన్నారు ప్రభా. మీ ప్రశస్తమైన రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మీరు మమ్మల్ని ఏర్పరచుకొని రక్షించి ఇక్కడ మమ్మల్ని సమకూర్చి నీ మాటలు వినగలిగే ధన్యతను మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింపులోకి తెమ్మని ప్రార్థిస్తున్నాను దేవా. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి నెలలో ఒకసారి వడ్డివాని పనిసేన అన్న కుటుంబానికి జ్ఞాపకం చేసుకోనండి. ఈ పరిచర్య నిమిత్తం ప్రభా ఎంతో ప్రయాసంతో భారంతో ప్రభా తండ్రి ఈ పరిచర్యను జరిగిస్తూ వస్తున్నారు ప్రభా. జయకరంగా జరిగించి కనీసం ఒక్కల హృదయంలోని ఆత్మకార్యం రక్షణ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎవ్వరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా ప్రభా. అంతటా అందరూ రక్షణ పొందాలన్నా ప్రభా. అవును తండ్రి, ఆత్మల రక్షణ కోసం మాకు భారమును కన్నీటి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను దేవా. ఈ పరిచర్ని ఇక్కడ దీవించండి, ఆశీర్వదించండి. అన్నని తండ్రి మాధవిని కుటుంబాన్ని బిడల్ని దీవించి ఆశీర్వదించండి. మాకు ఇచ్చిన సంఘం సహాసాన్ని బట్టి, ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘం సహాసాన్ని బట్టి దేవా స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉంటూ సహాయపడుతూ వచ్చాడు. వాతావరణం కూడా మీ స్వాధీనంలో ఉంచి మంచి వాతావరణం ఇచ్చి నీ మాటలు వినగలుగుటకు మీరు మాకు కృప చూపుతూ వచ్చారు. మీరు సహాయపడుతూ వచ్చినందుకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పును దీవించి ఆస్వాదించండి ప్రభా. ఈ సమయం గడి మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసరాలు నిలవబెట్టుకొని ప్రవ్వా 5 అంతల ఆత్మను మీరు అనుగ్రహించి 5 భాగాలుగా వివరించి వాక్యం వివరించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు దేవా. మీ బిడ్డలో వినటానికి ఇచ్చిన మనసును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. శ్రీనివాసరావు మాధవుని బట్టి మీ స్తోత్రాలు. మైక్ శబ్దం ద్వారా అనేకులు వినుంటుండగా ప్రవ్వా ఈ వాక్యం వారిలో కూడా కార్యశుద్ధి కలుగు చేయండి ప్రవ్వా. మీ కుమారులుగా ఉండినట్టుగా సిద్ధపరచండి దేవా. శత్రువులు ప్రేమించుడు అని మీరు సెలవిచ్చారు ప్రవ్వా. రీతిగా తండ్రి దేవా మిమ్మల్ని ప్రేమించటానికి దేవా అనేకులు మీ సన్నిలో జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీ కృపను అనుగ్రహించండి. తిరిగి తండ్రి విశ్వాసము గలవారు దేవుని కుమారులు అవుదురని మీరు సెలవిచ్చారు. సన్నిగులు సంశయులు మానుడి అని మీరు సెలవిచ్చారు ప్రవ్వా. ఈ రీతిగా తండ్రి సమస్తమును మాని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురని మీరు సెలవిచ్చారు దేవా. మీ బిడ్డలైన వారు ఆత్మచేత నడిపింపబడటానికి మీ సన్నిధి మీ సహాయాన్ని అనుగ్రహించమని కూడి వచ్చిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శ్రీనివాసరావు రండి. శ్రేష్టమైన సంగతులు వింటూ వచ్చాం. మరి మనమందరం కూడా దేవుని కుమారులం కుమార్తెలుగా ఉండాలనేది ఆయన ఉద్దేశం అయి ఉంటా ఉన్నది. అలాగూ కావాలి అని అంటే ఈ 5 లక్షణాలు కలిగిన వారు దేవుని కుమారులు కుమార్తెలు. ఈ సంగతులు ఇక్కడ ఎందుకు అని అంటే ఈ లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అప్పగించాలనేది ఉద్దేశం అన్నమాట. ఇలాంటి చాలా సంగతులు మనము దేవుని సన్నిధిలో వింటాం. మరి బహిరంగంగా ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ మాటలు దేవుని కుమారులు కుమార్తెలు అవ్వడానికి ఈ విధంగా ఉండాలనే ఈ సంగతులు ఎందుకు అని అంటే మరి
శబ్దయంత్రం ద్వారా కావచ్చు, లేదంటే ఇలాంటి సంపూర్ణమైనటువంటి అనుభవంలో రానటువంటి ఇక్కడ చేరి వచ్చిన మనలో కావచ్చు, అలాంటి సంపూర్ణతలోకి వచ్చి దేవుని చేతిలో ఉండాలని, ప్రభు చేతిలో ఉండాలని, ఇంకా ముందున్న దినాలకు కూడా అనేకులు ఆ విధమైనటువంటి మరి పరిస్థితులు కలిగి ఉండి మరి దేవుని బిడ్డలు అవ్వాలనేటువంటిది ఈ సమయంలో ఇక్కడి మాటలు మరి తెలియపరచబడుతూ వచ్చాయి. అందుకే మనము ప్రతి మాసంలో కూడా ఈ ఫ్లెక్సీ కూడా మనం ఎందుకు ఉంచుతూ ఉన్నామనంటే, మరి మనకు కూడా, మన గ్రామానికి కూడా ఏం చేయబడతా వస్తూ ఉందంట, ప్రకటన చేయబడతా వస్తూ ఉందంట. మరి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనము ఈ పట్టణమునకు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనం. సరే, ఇక్కడ మనం పట్టణంలో లేము కాబట్టి అందుకే గ్రామాన్ని కూడా మనం కలిపి మన గ్రామంలో జరిగేటువంటి ఈ సువార్త కూడిక ద్వారా ప్రకటించబడిన ప్రతి మాట ఏం చేస్తా ఉన్నటువంటి దేవుడు మన మధ్యకు తీసుకుని వచ్చి ప్రచురపరుస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి ముందున్న దినాల్లో మరి ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండే దేవుని పిల్లలం అవ్వాలన్నటువంటిది దేవుని ఉద్దేశమై ఉంటా ఉన్నది. సరే, చాలామంది ఈరోజు రాలేకపోయారు, ఎందుకంటే వాతావరణం కొంచెం మార్పుగా ఉంది కాబట్టి. అయితే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడి చేత పాడించిన పాట అన్నమాట. జలుబు చేసినా, దగ్గు వచ్చినా దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టకూడదంట. ఈ విషయాన్ని ప్రజలారా మీ చెవిలో అరిచి చెప్తా ఉన్నాను అంటాడు అన్నమాట. ఆ పాటలో ఉన్నటువంటి ఒక చరణం. ఏ పరిస్థితి ఏర్పడినా, అంటే ఇప్పుడు మబ్బు పట్టింది, నేనైతే అస్సలు భయపడలేదన్నమాట. 3 దినాల నుంచి వర్షం పడతా ఉంది. ఈరోజు ఎలా ఉంది? చాలా చక్కని వాతావరణం మన మధ్యలో ఉందన్నమాట. సరే, వాతావరణ పరిస్థితులను బట్టి కొంతమంది వెనక్కి తగ్గి ఉండవచ్చు. అదే మొట్టమొదట మన తలంపు కూడా ఏంటిది? అది విశ్వాసం అన్నమాట. విశ్వాసం ఉంటే దేవుడే మన పక్షంగా ఉండి మరి ప్రశాంతమైన వాతావరణాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడన్నమాట. అందరిలో ఉండాలి ఆ విశ్వాసము. ఎక్కడా కూడా సంశయము, సందేహం లేకుండా విశ్వాసం కలిగి నిబ్బరంగా ఉన్నాను, అందును బట్టి, అంటే నేనున్నాను అందును బట్టి ఇలా జరిగిందనేది కాదు. ఎప్పుడు కూడా మనల్ని మనము హెచ్చించుకోకూడదు. అంటే నా మట్టుకు నేను చెప్తా ఉన్నాను, ఏమనంటే నేను ఎక్కడా కూడా వాతావరణ పరిస్థితులను బట్టి భయపడలేదని. సరే, అందుని బట్టి దేవుడు చక్కగా తన పని జరిగిస్తూ వచ్చాడు. మరి చివరి ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన తర్వాత మనమందరం కూడా లేచినట్లయితే ఎప్పటిలాగానే కుర్చీలో ఉన్న వాళ్ళు ఎదురుబెదురుగా కూర్చుంటే మరి కింద కూర్చోగలిగిన వాళ్ళు ఎప్పటిలాగానే పరజాలు వేసేస్తారు, కింద కూర్చుంటారు. భోజన సహవాసాన్ని మనం కలిగి ఉందాం. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో అన్యోన్య సహవాసము మనకును చేరి వచ్చిన వారికిని ఇంటి వారికిని సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. మాకు తోడుగా నీవుంటివి జీవితయాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవితయాత్రలో, మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదన్,
మము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదన్, మాకు తోడుగా నీవుంటివి జీవితయాత్రలో, మాకు తోడుగా నీవుంటివి జీవితయాత్రలో. అందరికీ వందనాలు. లేస్తే భోజనాలు సిద్ధపరుస్తారు.